ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సంఘ విజ్ఞాపన కూడికలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 16 నుండి 21 వచనాలు నాతో కలిసి అందరూ చదవండి. నా చేత బలత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి, నా రక్తమును కప్పివేయకము, నా మొర్రకు విరామము కలక్కుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక శనివారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ వారమంతా కాపాడి వారాంతపు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ శనివారం సంఘ విజ్ఞాపనలో భాగంగా ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం. మీ జీవ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి మనం యోబు భక్తుని యొక్క మరి ప్రార్థనా జీవితంలో ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఏమిటి అంశం అంటే శ్రమలలో యోబు యొక్క ప్రార్థన. శ్రమలలో యోబు యొక్క ప్రార్థన. శ్రమలలో యోబు దేవుణ్ణి ఎలా స్తుతించాడో అనేక సార్లు మనం వింటూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. ఏమన్నాడు శ్రమలు వచ్చినప్పుడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తోత్రము కలుగునుగాక అన్నాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. యోబు సమస్తము కోల్పోయాడు. ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు. 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క దినానే చనిపోయారు. చాలా భయంకరమైనటువంటి శ్రమ, ఘోరమైనటువంటి విపత్తు ఆయన జీవితంలో సంభవించింది. అంత మాత్రమే కాదు, జోబ్ లాస్ట్ హెల్త్ ఆల్సో. చివరికి ఆయన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అరికాల నుండి నడినెత్తు వరకు బాధ కలిగినటువంటి కురుపులతో యోబు పీడించబడ్డాడు. ఎంతో వేదన, బాధ అనుభవించాడు. ఆ తర్వాత యోబుని ఆదరించడానికి వచ్చినటువంటి ఆ 3 స్నేహితులు కూడా పుండు మీద కారం చల్లారు. వచ్చిందేమో ఆదరించడానికి, చేసిందేమో నువ్వేం పాపం చేశావో నీకు ఇలాంటి శిక్ష వచ్చిందని పొడిచి 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 మరింత గాయాన్ని చేశారు. మరి భార్య సంగతి? భార్య కూడా ఒక సలహా ఇచ్చింది. ఇంకా నువ్వు యథార్థత వదలకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. చూడండి, ఎక్కడుంది ఇంకా యోబుకు ఆదరణ? ఆస్తి అంతా కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, స్నేహితులు కూడా ఆయన్ని గాయపరుస్తూ ఉన్నారు. చివరికి జీవితాంతం తోడుగా ఉంటానన్న భార్య, యోబు భార్య కూడా చేతులెత్తేసింది. ఇక నేను నీ సేవ చేయలేను, నువ్వు చచ్చిపోతే మంచిదని సలహా ఇచ్చింది. కమిట్ సూసైడ్ అని చెప్పింది, అంతే. ఆత్మహత్య చేసుకో అని ఆయనకి సలహా ఇచ్చింది. దేవుణ్ణి దూషించమని చెప్పింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యోబు దేవుని మీద సనగలేదు, ఇతరుల మీద నిందించలేదు, పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన దేవుని స్తుతించి ఆరాధన చేశాడు. అయితే కేవలం దేవుని స్తుతించడం మాత్రమే కాదు, ఆయన ప్రార్థన కూడా చేశాడు. యోబు యొక్క ప్రార్థన బ్రాకెట్లో శ్రమలలో అని రాసుకోండి. శ్రమలలో యోబు యొక్క ప్రార్థన. ఆయన అనారోగ్య పరిస్థితుల్లో, ఆయన కష్టాల్లో, నష్టాల్లో యోబు భక్తుడు ఎలా ప్రార్థించాడో ఈరోజు రాత్రి 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నంబర్ 1, మొట్టమొదటిది యథార్థమైన ప్రార్థన. యోబు యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు. యోబు యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు. ఈ సత్యాన్ని మనం యోబు గ్రంథం 16వ అధ్యాయము
16వ వచనంలో చూస్తాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. నా చేత బలాత్కారము జరగకపోయినా నా ప్రార్థన యథార్థముగా ఉండినను. అంటే అర్థం ఏంటి? నేను ఎవరిని బలాత్కారం చేయలేదు, ఎవరి సొమ్ము నేను దోచుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. నా ప్రార్థన యథార్థముగా ఉండినను. నేను యథార్థంగా ప్రార్థన చేశా, యథార్థంగా జీవించా. యథార్థంగా జీవించాడు, యథార్థంగా ప్రార్థన చేశాడు. యోబు యొక్క ప్రార్థన యథార్థమైన ప్రార్థన. ఏమిటి యథార్థం అంటే? యథార్థం అంటే లోపల బయట ఒకేలాగా ఉండాలి. ఎటువంటి వేషధారితనం అనేది యోబు యొక్క జీవితంలో లేదు. యోబు భక్తుని యొక్క యథార్థత గురించి బైబిల్ గ్రంథంలో 3 సాక్ష్యం ఇచ్చారు. ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు? 3. నంబర్ 1, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యోబు గ్రంథ రచయిత. యోబు గ్రంథ రచయిత. ఈ పుస్తకాన్ని రాసిన ఆయన యోబును మనకు ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెప్పండి, ఇది ఎవరి సాక్ష్యం? ఎవరి సాక్ష్యం ఇది? గ్రంథ రచయిత యొక్క సాక్ష్యం. రెండవదిగా దేవుని యొక్క సాక్ష్యం. సాక్షాత్తు దేవుడే చెప్పాడు యోబు యథార్థవంతుడని. దేవుడు సైతానుతో అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. సాక్షాత్తు ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో యోబు యొక్క భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకయుందువా? అంటే అర్థం ఏంటి? భార్య ఏం చెబుతుంది మనకి? ఎన్ని కష్టాలు వచ్చినా ఈయన ఇంకా యథార్థతను మాత్రం వదలలేదు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యోబు యొక్క యథార్థత గురించి బైబిల్ గ్రంథంలో 3 సాక్ష్యం ఇచ్చారు. మొదటి వ్యక్తి ఎవరు? యోబు గ్రంథ రచయిత. రెండవ వ్యక్తి ఎవరు? దేవుడైన యెహోవా. మూడో వ్యక్తి ఆయన ఇంట్లో ఉన్న ఆయన భార్య ఆ సాక్ష్యం ఇచ్చింది. ఇంత యథార్థ జీవితాన్ని జీవించి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులరా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమని దేవుని వాక్యములో మనం చూస్తాం. చూడండి, ఈ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతున్నా, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు. ఎవరు అర్పించే బలులు? భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరి ప్రార్థన ఆయనకు ఆనందకరం? యథార్థవంతుల ప్రార్థన. ఈ వాక్యాన్ని వింటున్న సోదరి సోదరులారా, నీవు నేను ఈ రాత్రి యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడికి చాలా ఆనందం అంట. హృదయంలో యథార్థత లేకుండా అపవిత్రతతో వేషధారితనంతో ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? వినడు. దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. భక్తిహీనుల ఏముంది అక్కడ? అర్పించు బలులు యెహోవాకి హేయములు. భక్తిహీనుడు ఇచ్చేటువంటి కానుక కావచ్చు, భక్తిహీనుడు చేసే ఆరాధన కావచ్చు, భక్తిహీనుడు చేసే ప్రార్థన కావచ్చు, దేవునికి అది అసహ్యం. కానీ ఎవరైతే యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు వారి ప్రార్థనకి జవాబిస్తాడు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి
ఆనందకరం. ప్రియులారా, యోబు యొక్క జీవితంలో నుంచి ఆయన యథార్థత ఏ విషయాల్లో ఉందో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు తాను ఎంత యథార్థవంతుడో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు తన యథార్థత గురించి. ఇందాక దాకా మనం చూసాం, గ్రంథ రచయిత సాక్ష్యం ఇచ్చాడని, ఇంకా దేవుడైన యెహోవా సాక్ష్యం ఇచ్చాడని, యోబు భార్య ఇచ్చిందని. ఇప్పుడు డైరెక్ట్గా యోబే తన యథార్థత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది యోబు గ్రంథము 31వ అధ్యాయం. యథార్థతలో భాగంగా ఆయన జీవితం ఎలా ఉందో నేను కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ 1, మొట్టమొదటిది, ఆయన ఎంత యథార్థవంతుడంటే, 1, తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. తన కన్నులతో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఎవరితో చేశారట? ఎవరితో చేశారు? యోబు భక్తుడు తన కళ్ళతో ఒక నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? కన్యకను నేను ఎలాగూ చూచుదును అనగా దాని అర్థం ఏంటంటే, పరస్త్రీని మోహముతో చూడను. అది ఆయన నిబంధన. ఈ నా కళ్ళతో పరస్త్రీలను అపవిత్రమైన చూపులతో నేను చూడను. 9వ వచనంలో ఉంది చూడండి దాని వివరణ. 9వ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసరునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత భయంకరమైన మాట అంటున్నాడో చూడండి. యోబు తన కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమిటా నిబంధన అంటే, చెడు వాటిని నా కళ్ళతో నేను చూడను. అదండి యథార్థత అంటే. అది యథార్థత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యథార్థంగా జీవించాలంటే మనం కూడా మన కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. ఏమిటా నిబంధన? నా కళ్ళతో అపవిత్రమైన చూపులు నేను చూడను. ఆ మాట రాసుకుంటే మంచిది. నా కళ్ళతో అపవిత్రమైన వాటిని నేను చూడను. అది రోడ్డు మీద కావచ్చు, టీవీలో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, ఎక్కడైనా సరే. నా కళ్ళతో నేను అపవిత్రమైన వాటిని చూడను అని రాసుకోవాలి. ఊరక రాసుకోవడం మాత్రమే కాదు, దాని కింద సంతకం పెట్టాలి. ఎవరి సంతకం? పక్క వాళ్ళ సంతకం కాదు. ఎవరి సంతకం? నీ సంతకమే. నా సంతకమే నేను పెట్టాలి. నేను ఒక తీర్మానం చేసుకోవాలి. చూడండి, యోబు యొక్క యథార్థత ఎంత హై పిక్ స్టేజ్లో ఉంది. ఉందా అలాంటి యథార్థత? అలాంటి యథార్థత ఉందా? ఇంకొంచెం కిందకు వద్దాం. 2వది, అబద్ధము మోసము జీవితంలో ఎవరిని చేయలేదు. ఎవరిని మోసం చేయలేదంట. ఎవరు? యోబు భక్తుడు. చూడండి, ఆ మాట మనం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. చూసారా? దాని అర్థం ఏంటంటే, నేను నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ అబద్ధం ఆడలేదు, ఎవరిని మోసం చెయ్యలేదు. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అలా గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలరా ఈ మాట? నేను నా జీవితంలో ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. నా జీవితంలో ఎవరిని కూడా నేను మోసం చెయ్యలేదు. అదండి యథార్థత అంటే. యథార్థత అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరిని ఎన్నడూ ఏం చేయలేదు? మోసం చేయలేదు. ఆయన సంపాదించిన ఆస్తి అంతా ఆయన కష్టపడి సంపాదించిందే. అదంతా దేవుడు ఆయనకి ఇచ్చిందే. ఆయనది కానిది ఆయన ఇంట్లో ఏది కూడా లేదు. నీ ఇంట్లో నీవి కాని వస్తువులు ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకో. నువ్వు సంపాదించినవి ఏమైనా ఉన్నాయేమో, అవి యథార్థంగా వచ్చినాయా, మోసపూరితంగా వచ్చినాయా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. 3వది, ఆయనకు ధనాపేక్ష లేదు. ఏం లేదండి? ధనాపేక్ష లేదు. ఆయన బంగారాన్ని ప్రేమించలేదంట. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం.
యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల. ఎవరిని ఆధారం? బంగారమే నా ఆధారం. నేను బంగారం మీద ఆధారపడితే ఆ బంగారంతో ఇలా అంటాను నేను. ఇలా అంటే నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్తే, ఆ 24 క్యారెట్ల బంగారం ఉంటుంది, ఆ మేలిమి బంగారంతో ఓ బంగారమా నువ్వే నాకు ఆశ్రయం అని నేను చెప్తే, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికిందని కానీ నేను సంతోషించిన ఎడల. 27వ వచనం. నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేనేమవుతాను? వేషధారిని అవుతాను. నీ ఆధారం ఎవరు? ఎవరి మీద నువ్వు ఆధారపడతా ఉన్నావు? సువర్ణం మీద, దేవుని మీద. దండ చేయించుకున్నానమ్మా నేను, 4 శవరలు దండ చేయించుకున్నా. ఇక నాకే బాధ లేదు. ఏ కష్టం వచ్చినా ఈ దండ పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటా. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? బంగారం మీద ఆధారపడుతున్నావు. అర్థమైందా మీకు? యోబు అంటున్నాడు, సువర్ణాన్ని నాకు ఆధారంగా నేను చేసుకోలేదు. నేను ఆధారపడింది ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద నీ ఆధారం? పాటలు మాత్రం పాడతాం, నా ఆధారం నీవే, నా ఆధారం నీవే అని. ఒట్టిదే అవన్నీ. నీ ఆధారం బంగారం, నీ ఆధారం ఇల్లు, ఏం పర్వాలేదు, ఇల్లు కుదవబెట్టుకుంటా నేను. ఏ సమస్య వచ్చినా నాకేం పర్వాలేదు. బంగారం ఎంత సంపాదించుకున్నా పాపం కాదు, కానీ బంగారం మీద ఆధారపడటమే దేవుని దృష్టిలో వేషధారితనం. అది యథార్థత లేనటువంటి జీవితం. చివరగా ఆయన జీవితంలో రహస్య పాపం అనేది లేదండి. నో సీక్రెట్ లైఫ్. చాలామంది విశ్వాసులకి 2 లైఫ్లు ఉంటాయి. ఒకటేమో పబ్లిక్ లైఫ్, రెండోది సీక్రెట్ లైఫ్. అందరూ చూసినప్పుడు ఒకలాగా ఉంటారు, ఎవ్వరు లేనప్పుడు ఇక వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్పలేం మనం. చూడండి ఆయన చెప్పిన మాటలు చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని, అండర్లైన్ చేసుకోండి. ఆదాము ఏ విధంగా పాపాన్ని దాచుకున్నాడో ఒకవేళ నేను కూడా దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపాన్ని కప్పుకొని ఎడల పరమందున దేవుని దృష్టికి నేనేమవుతాను? వేషధారిని అవుతాను. అది 2 సార్లు వచ్చింది ఈ మాట. ఒకవేళ బంగారం మీద ఆధారపడితే నేను వేషధారిని అవుతా. ఒకవేళ నా మనసులో, నా రొమ్ములో, నా హృదయంలో ఆదాము దాచిపెట్టినట్టు నా దోషాన్ని దాచుకుంటే నేను దేవుని దృష్టికి ఏమవుతాను? వేషధారిని అవుతాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి మన సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఒకే ఒక లైఫ్ ఉందా, లేకపోతే 2 లైఫ్లు ఉన్నాయా? పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. మన ప్రైవేట్ జీవితాన్ని కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. 90వ కీర్తనలో మోషే చెప్పాడు ఆ మాట. చూడండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో మోషే భక్తుడు చెప్పిన మాట చదువుతాను. చూడండి, 90వ కీర్తన 8వ చరణం. 90వ కీర్తన 8వ చరణం. నీ ముఖ కాంతిలో మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అండర్లైన్ చేసుకోండి. ఎవరు చూడలేదులే అనుకుంటే మోషే అంటున్నాడు, లేదు లేదు లేదు, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు ఏమవుతున్నాయి? కనబడుతున్నాయి. స్పష్టంగా కనబడుతున్నాయి. స్పష్టంగా కనబడుతున్నాయి. ఎంత యథార్థంగా జీవించి యోబు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శ్రమలలో ప్రార్థన చేస్తున్నాడు. యోబు యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. శ్రమలలో ఉన్నప్పుడు యోబు ఎలా ప్రార్థించాడంటే యథార్థంగా ఉండి ప్రార్థన చేశాడు. మరి ఎంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందా? రాలేదా? రాలే. ఆన్సర్ నో. ఆన్సర్ నో ఆన్సర్. చూడండి, ఆ మాట చదువుదాం మనం. యోబు గ్రంథం 16వ అధ్యాయంలోకి రండి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను నేను. నా చేత బలత్కారము జరగకపోయినా నా ప్రార్థన యథార్థంగా ఉండినను
ఏడుపు చేత నా ముఖం అంతా ఏమైపోయింది, ఎర్రగా అయిపోయింది, కందిపోయింది. ఏమన్నా నవ్వు వచ్చిందా? నవ్వు వచ్చిందా, ఏడుపు వచ్చిందా? 17వ వచనంలో చెప్పరేందండి? ఏడుపు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రార్థనకి జవాబు మాత్రం ఇంకా రాలా. దేవుడైతే ఆనందంగానే ఉన్నాడు. ఎందుకని? యథార్థవంతులు ప్రార్థన చేస్తే దేవుడికి ఎలా ఉంటుంది? అది ఆనందంగానే ఉంటుంది. దేవుడు సంతోషంగానే ఉన్నాడు యోబు ప్రార్థన చేస్తుంటే. కానీ జవాబు మాత్రం ఇవ్వలేదు. ఏడుపు ఇంకా అలాగే ఉంది. 17వ వచనం 2వ లైన్, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. ఇంకో గంటలో చచ్చిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మనం వెళ్ళి చూస్తాం. వచ్చేటప్పుడు ఏమంటారు తెలుసా? సావు ముఖం పడిపోయింది అంటారు. ఏం ముఖం వచ్చింది? చావు ముఖం వచ్చేసింది, ఇంకో గంట సేపట్లో వెళ్ళిపోతాడు అనుకుంటా. అలా ఉందండి పరిస్థితి. ఎవరిది? యోబుది. ఎంత యథార్థంగా ప్రార్థన చేసినా నా ఏడుపు తగ్గలేదు. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నా కనురెప్పల మీద ఏముందంట? మరణాంధకారం. వై ఎందుకని? ఎంత యథార్థంగా ప్రార్థన చేస్తే ఎందుకని దేవుడు జవాబు ఇవ్వలేదు? వినండి, ఈ రాత్రి మీకు ఒక గంభీరమైన సత్యాన్ని చెప్పబోతున్నా. వినండి జాగ్రత్తగా. మనం ఎంత యథార్థంగా ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనలకి ఆయన సమయంలో జవాబిస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడు? ఆయన సమయంలో జవాబిస్తాడు. ఇప్పుడు ప్రార్థనకి జవాబు రాలేదంటే నువ్వేదో సరిగ్గా చేయలేదని అర్థం కాదు. నువ్వు ఎంత యథార్థంగా ప్రార్థన చేసినా ప్రార్థనకి దేవుడు 3 విధాలుగా జవాబిస్తాడు. ఎన్ని విధాలుగా? 3. నంబర్ 1, ఎస్ అంటాడు, అవును. రెండవది వెయిట్, ఆగు అంటాడు. ముందేమో అవును అంటాడు కొన్ని ప్రార్థనలకి ఆగు. నువ్వేమంటావంటే ఇప్పుడే అయిపోవాలి ప్రభువా, ఇప్పుడే తీసేయాలి ప్రభువా, తెల్లారిపాటికి నాకు రిజల్ట్ రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. నో. దేవుడు అంటాడు ఆగు. ఏమంటాడు? ఆగు. 3వ ఆన్సర్ కొంచెం కఠినమైనది. నో అంటాడు, వద్దు అంటాడు. దేవుడు మనం చేసే ప్రార్థనలకి 3 రకాల జవాబులు ఇస్తాడు. చెప్పగలరా ఏంటో? 1 అవును, 2వది ఆగు, 3వది వద్దు అంటాడు. వినండి, అవును అన్న మన మంచి కోసమే, ఆగు అన్న మన మంచి కోసమే. ఆగు అంటే ఏదో దేవుడు జవాబు ఇవ్వడని కాదు. ఆగు, ఇప్పుడు కాదు. నీ ప్రార్థనకు నేను జవాబిస్తా, ఇప్పుడు కాదు. ఎప్పుడు? నా సమయంలో నేను ఇస్తా. 3వ ఆన్సర్ చాలా కఠినమైంది, వద్దు, నో అంటాడు. పౌలు శరీరంలో ముళ్ళు ఉన్నప్పుడు నా ముళ్ళు తీ ప్రభు అని 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నో, వద్దు, ఆ ముళ్ళు ఉండని అన్నాడు. ఏం చేయాలంటే ఆ ముళ్ళు ఉండని అన్నాడు, అంతే. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు జవాబిచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టాలి. ఆ మాట రాసుకోవాలి. ఎప్పుడు దాకా? అంటిల్ గాడ్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్. దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చేంత వరకు మనం ఓపికతో ఏం చేయాలి? కనిపెట్టాలి. ప్రార్థన మీద ఒక పాట రాశాను నేను. ఆ పాటలో నేను ఈ మాట వాడాను అనమాట. వెంటనే ఇవ్వాలి ప్రభువా. ఆ పాట పల్లవి ఏంటంటే, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపని దేవా, ఒక్కటిగా మేమంత కలసి మొరపెట్టుచుంటిమి ప్రభువా. అది పల్లవి. ఒక చరణంలో రాశాను. రాసిన తర్వాత అర్థమైంది. ఆ పాట నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో రాశాను, స్టూడెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు ఇంత జ్ఞానం లేదు దేవుని గురించి. వెంటనే జవాబు రావాలి ప్రభు అని ఆ చరణం పాడతా, వినండి. కంఠమెత్తి ప్రార్థించుచుంటిమి, మా కంట నీరు ఒలుకుచున్నది. కంఠమెత్తి ప్రార్థించుచుంటిమి, మా కంట నీరు ఒలుకుచున్నది. వెంటనే మా ప్రార్థనలకు జవాబు నీయుమా
ప్రభువా కంఠమెత్తి ప్రార్థన చేస్తున్నా, కంట్లో నుంచి నీళ్లు కూడా కారుతున్నాయి అయ్యా. ఈ నా కన్నీటిని చూసి వెంటనే నాకు జవాబు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశాను నేను ఈ పాటలో. కానీ తర్వాత అర్థమైంది నాకు, నో అన్ని ప్రార్థనలకి వెంటనే జవాబులు రావన్న సంగతి ఆ చిన్న వయసులో 17-18 సంవత్సరాల వయసులో నాకు తెలియదు. ఇంత వాక్య జ్ఞానం లేదు నాకు. తర్వాత అర్థమైంది, దేవుడు మన ప్రార్థనలకి వెంటనే జవాబు ఇవ్వాలని గ్యారెంటీ ఏమీ లేదు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇమీడియట్లీగా రావాలి ఆన్సర్ అంటాం. నో. దేవుడు మన ప్రార్థనలకు కొన్నిసార్లు అవును అంటాడు, కొన్నిసార్లు ఆగు అంటాడు, కొన్నిసార్లు కాదు అని కూడా అంటాడు. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ఈ పాట మీకు నేర్పిస్తాను. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపని దేవా. రైట్, ఇక రెండవ పాయింట్లోకి మనం వద్దాం. యోబు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎలా ప్రార్థించాడు అనేది అంశం. ఒకటి, యథార్థంగా ఉండి ప్రార్థన చేశాడు. రెండవది, ఎడతెగని ప్రార్థన చేశాడు. అది రెండవది ఏంటి? ఎడతెగని ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. అలా కూడా రాసుకోవచ్చు. యథార్థంగా ప్రార్థన చేశాడు, అంత మాత్రమే కాదు, ఎడతెగని ప్రార్థన కూడా చేశాడు. ఏమిటి ఎడతెగని ప్రార్థన? ఎక్కడుందో చూడండి, అక్కడే ఉంది. యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, యథార్థంగా నేను ప్రార్థన చేసినా నాకేమొచ్చింది? నవ్వు వచ్చిందా? ఏడుపు వచ్చిందా? 17వ వచనం, ఏడుపు చేత నా ముఖం ఏమైపోయింది? ఎర్రబడిపోయింది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచున్నది. 18వ వచనం చూడండి, భూమి నా రక్తాన్ని కప్పివేయొద్దు, నా మొర్రకు విరామము కలగకుండునుగాక. పెన్నుతో అండర్లైన్ చేయండి. అంటే అర్థం ఏంటో తెలుసా? జవాబు వచ్చేంత వరకు యోబు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హీ వాస్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ అంటిల్ హీ గెట్స్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు ఆయన కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చదువుదాం ఆ మాట, నాతో చదవండి మీరు కూడా అందరూ. 18వ వచనం, భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొర్రకు విరామము కలగకుండును గాక. అది విరామము కలగకుండును గాక అంటే ఏంటి? నో గ్యాప్. ప్రార్థన చేస్తూనే ఉంటా నేను. ఎప్పటిదాకా? జవాబు వచ్చేంత వరకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం అది నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, జవాబు రాలేదంటే విసుగుపడకూడదు. అంటిల్ వీ గెట్ ఆన్సర్, జవాబు వచ్చేంత వరకు కూడా కంటిన్యూగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. యోబు భక్తుడు ఎప్పుడు దాకా ప్రార్థన చేశాడంటే ఆపలే. దేవుడు ప్రార్థన వినలేదు, ఇంకా మరణాంధకారం నా కళ్ళ మీదే ఉంది, ఏడుపు చేత నా ముఖం ఎర్రబడింది కదా, ఇక ప్రార్థన మానేద్దామని ఆ బైబిల్ పక్కన పడేశాడా? ప్రార్థన ఆపేశాడా? ఆపలేదండి. ఏం చేశాడు మరి? జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటిల్ హీ గెట్ ఆన్సర్ హీ వాజ్ కంటిన్యూస్లీ ప్రేయింగ్ టు గాడ్. ఎందుకంటే ఆయనే దిక్కు, ఇక వేరే దిక్కు ఆయనకి లేదు. ఆయనే దిక్కు, ఏ దిక్కు లేదు ఆయనకి. 102వ కీర్తన 17వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 17వ చరణం. నేను ఇందాక పాడిన పాట ఈ చరణం మీద రాసిన పాట. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 17వ చరణం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈ వచనం మీద ఆ పాట రాశాను అన్నమాట. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపని దేవా అని రాసి. ఆయనకి ఏ దిక్కు లేదండి, ఇక ఏ దిక్కు లేదు. ఒకటే దిక్కు, ఎవరైనా దేవుడే దిక్కు. దేవా, ఇక నన్ను చంపినా బతికించినా నువ్వే ప్రభువా అని అంటిల్ హీ గెట్ ఆన్సర్ హీ వాజ్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్ ఇలా రాయబడింది. ESV అనే ట్రాన్స్లేషన్లో, లెట్ మై క్రై ఫైండ్ నో రెస్టింగ్ ప్లేస్. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో
యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఎలా ఉంది? డోంట్ లెట్ మై కాల్ ఫర్ జస్టిస్ బి సైలెన్స్డ్. నేను సైలెంట్గా ఉండను, నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను. ప్రియులరా, నూతన నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నూతన నిబంధన గ్రంథ విశ్వాసులమైన మనకి అదే నేర్పించాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రార్థన గురించి నేర్పిస్తూ అదే విషయం మనకు చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం నేను చదువుతున్నా, దయచేసి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసయ్య ఒక కథ చెప్పాడు, ఒక ఉపమానం. ఎందుకు చెప్పాడో తెలుసా? దేవుని బిడ్డలమైన మనమంట విసుగక ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. అందుకు చెప్పాడు. ప్రార్థనలో విసుగుపడకూడదు. ఇంకెన్నాళ్ళు చేయాలి, ఇంకేం వింటాడులే ప్రార్థన అని మానేయకూడదు, ఇంకేం జవాబిస్తాడులే అనుకొని ఆపివేయకూడదు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ఒక విధవరాలి కథ చెప్పాడు. ఆ కథ మన అందరికీ తెలుసు. ఒక విధవరాలు ఉంది, ఆమెకు న్యాయం చేయాలి. ఆ ఊరిలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఒక జడ్జి దగ్గరికి వెళ్ళింది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి, మా స్థలం ఆక్రమించుకుంటున్నాడయ్యా, నువ్వు సాయం చేయమంటే ఆయన అసలు లెక్క కూడా చేయలేదంట. ఎవరిని? ఈ విధవరాలు. మళ్ళా రేపు వచ్చింది, రేపు రామ్మ అన్నాడు, రేపు వచ్చింది. ఎల్లుండి రా అంటే ఎల్లుండి వచ్చింది. ప్రతిరోజు పోతుంది. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతుంది. ఆయనకి ఇసుగు పుట్టింది, కానీ ఆమెకు మాత్రం ఇసుగు పుట్టలు. ఆయన అన్నాడంట, ఆయన అనుకున్నాడు మనసులో, ఏమిటి విధవరాలు ఈ రకంగా విసిగిస్తుంది నన్ను, ఆమె వ్యాజ్యం ఏంటో చూస్తే పేడ విరగడైద్ది అనుకున్న. ఒకరోజు పిలిచి, ఏంటమ్మా నీ కథ ఏంటో చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పమంటే అప్పుడు ఆమె సమస్య చెప్పింది. దానికి ఆయన పరిష్కారం చేశాడు. అప్పుడు ప్రభువారు ఆ ఉపమానం యొక్క భావాన్ని మనకు చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం 6 నుంచి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుంటే వారికి న్యాయం తీర్చడా? అన్యాయస్తుడే ఆ విధవరాలికి న్యాయం తీరిస్తే న్యాయవంతుడైన దేవుడు ఆయన సన్నిధిలో దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటే మనకు సహాయం చేయడా? చెప్పండి. 8వ వచనం, దానికి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయితే ఒక మాట అన్నాడు చివరిలో, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే నువ్వు కంటిన్యూగా ప్రార్థన చేయాలంటే నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే పట్టుదలగా ప్రార్థన చేస్తాం. విశ్వాసం లేకపోతే ప్రార్థన మధ్యలోనే ఆపేస్తాం. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నారో, ఏ కష్టాల గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మాత్రం నాకు తెలుసు. ఆ దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. విశ్వాసంలో దిగజారిపోవద్దు, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. మన సమస్యలు తీరేంత వరకు ప్రార్థన మాత్రం ఆపకూడదు. యోబు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కంటిన్యూస్లీ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేశాడో తెలుసా? జవాబు వచ్చేంత వరకు చేశాడు. అది మనం నేర్చుకోవాలి. శ్రమలలో యోబు భక్తుని యొక్క ప్రార్థన మొదటిది యథార్థమైన ప్రార్థన, రెండవది ఎడతెగని ప్రార్థన. చివరిగా మూడవది చెప్పు, నేను ముగిస్తా. మూడవది కన్నీటి ప్రార్థన. ఏంటి మూడోది? ఏంటి చెప్పండి? కన్నీటి ప్రార్థన. విత్ టీయర్స్ హీ ప్రేడ్ టు గాడ్. తాను శ్రమల్లో, తన కష్టాల్లో, తన వ్యాధుల్లో, బాధల్లో ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. ఈ విషయాన్ని మనం 21వ వచనంలో చూస్తాం. ఎన్నో వచనం? 21వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. 20 నుంచి చూద్దాం. 20 నుంచి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. అసలు స్నేహితులు ఎందుకు వచ్చారు? ఆదరించడానికి వచ్చారు. ఆదరించడానికి వచ్చిన స్నేహితులు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. 2వ వచనం చూడండి.
ఇట్టి మాటలు అనేకము నేను విన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు కారు. మీరు ఆదరించడానికి వచ్చి నన్ను బాధపడుతున్నారు. చివరికి నన్ను మీరేం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. 21వ వచనం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి, ఎవరి తట్టు అంట? దేవుని తట్టు నా దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. చూడండి అసలు ఆ మాటల ప్లే ఎలా ఉందో. ఒక వరద ప్రవాహం స్పీడ్గా వస్తున్నట్టుగా ఆయన కళ్ళల్లో నుంచి కన్నీరు ఎలా వస్తుందంట? ప్రవాహముగా వస్తూ ఉంది. ఇక మీరు ఊహించండి ఆయన ఎంత కన్నీరు కార్చాడు. కన్నీరు వరదలై పారుతుందన్నమాట. కన్నీటి ప్రవాహం వలె కన్నీరు కారుస్తూ ఉన్నాడు. యోబు తాను చేసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన. అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. ఉందా? నీకుందా కాదు, నాకుందా? ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకుందాం. ఎప్పుడైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసావా దేవుని సన్నిధిలో? నీకున్నటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు చాలామంది కన్నీరు కార్చరు కానీ దేవుని మీద సణుగుతారు, దేవుణ్ణి ప్రశ్నిస్తారు. ఏంటి ప్రభువా, నేను ఇంత యథార్థంగా ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టావు? నువ్వు ఇలాంటి వ్యక్తిని నాకు భర్తగా ఎందుకు ఇచ్చావయ్యా? ఇలాంటి స్త్రీని నాకు అత్తగా ఎందుకు ఇచ్చావు? ఇలాంటి ఆమెను నాకు కోడలుగా ఎందుకు ఇచ్చావు? ఇలాంటి వారిని మా నైబర్స్గా, పొరుగువారిగా ఎందుకు ఉంచావు? ఇలాంటి ఆఫీసర్ని నా మీద ఎందుకు ఉంచావు ప్రభువా? ఏమిటి బాధలని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. మనుషుల మీద సణుగుతాం, గొణుగుతాం, దేవుని మీద సణుగుతాం. కానీ యోబు భక్తుడు దేవుని వైపు దృష్టి ఉంచి కన్నీళ్ళు ఎలా ఉన్నాయంట? ప్రవాహముగా ఉన్నాయి. నీ కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడు మన కన్నీటి ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు, 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 కాదు. మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచిపెట్టాడని దేవుని వాక్యంలో ఉంది. మనం కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన జవాబిస్తాడు. ఆ ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు. అరుస్తున్నాడు గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దయ్యా. దాటిపోయాడా? అందరు తిడుతున్నారు గుడ్డివాడు, రే గుడ్డివాడా ఏంద్రా నీ గోల? ఆగాగు, ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రజలు ఆయన్ని ఆపుతున్నారు కానీ దేవుడు ఆగిపోయాడు అంతే. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, యేసు నిలిచి వానిని నిలిచి పిలిచి నీకేం కావాలి? దృష్టి పొందగోరుచున్నాను, చూపు పొందగోరుచున్నా. దేవుడు దాటిపోయే దేవుడు కాదు. దేవుడు దాటిపోయే దేవుడు కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే హన్నా తనకు పిల్లలు లేనందుకు ఎంతో వేదన, బాధ అనుభవిస్తూ ఉంది. అదొక సమస్య. అయితే ఇంకో సమస్య ఉంది. ఎవరామె? పెనిన్నా అనేటువంటి ఆమె తన భర్తకు మరొక భార్య. ఈమెకు పిల్లలు కలగలేదని సూటిపోటి మాటలతో ప్రతిరోజు ఏం చేస్తుంది? వేధిస్తూ ఉంది. తనకు పిల్లలు లేరే అని ఒక బాధ, మళ్ళీ ఈ మాటలు పడే ఇంకొక బాధ. ఈ రెండు బాధల్లో తట్టుకోలేక దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటితో మొరపెట్టింది. చూడండి ఆ మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. షిలోహులోకి వెళ్ళి బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తా ప్రార్థన చేస్తుందంట. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నా శ్రమలు చూడయ్యా,
నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ. మూడవది, నీ సేవకురాలని నాకు మగపిల్లవాడిని కనుక నువ్వు దయచేస్తే వాడిని నీకే ఇస్తానంది. అంతే. ఇది కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోలేదు. నీ శ్రమ ఎలాంటిదైనా అయి ఉండొచ్చు, నీ పరిస్థితి ఎలాంటిదైనా ఉండదు, యోబు లాంటిదైనా, హన్నా లాంటిదైనా, ఇంకో రకమైనదైనా కావచ్చు. ఎవరికి రాని శ్రమ అయినా అయి ఉండొచ్చు. ఆ శ్రమల నుండి విడుదల పొందాలి అంటే రహస్యం ఒకటే, కన్నీటి ప్రార్థన. యోబు భక్తుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు. ఈ రీతిగా యోబు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన జవాబు ఆయనకి ఇచ్చాడు. ఆ జవాబు చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు. 13వ వచనం. మరి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. ఒక అద్భుతమైన మాట ఉంది. 15వ వచనం. ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలా. మరి అంతకుముందున్న కుమార్తెలు ఎంత చక్కనోళ్ళో తెలియదు, కానీ తర్వాత పుట్టిన కుమార్తెల గురించి చెప్తున్నాడు. అంతకుముందు కూడా 7 కుమారులు, 3 కుమార్తెలు. వారి కంటే కూడా ఇంకా సౌందర్యవంతమైన కుమార్తెల్ని దేవుడు యోబుకి ఇచ్చాడు. కోల్పోయిన సంపద అంతా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో యోబు భక్తుని వలె ఈ 3 విధాలుగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చెప్పండి, ఏంటి ఆ 3? యథార్థంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి వేషధారితనం ఉండకూడదు. ఏ రహస్య పాపములో మనం కొనసాగకూడదు. యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. రెండవది, ఎడతెగని ప్రార్థన. ఎప్పుడు దాకా చేశాడు యోబు? జవాబు వచ్చేంతవరకు. మధ్యలో ఆపలేదండి. ఒకవేళ నువ్వు ఆపేసావేమో, రీస్టార్ట్, మళ్ళా స్టార్ట్ చేయి. ఈరోజే మళ్ళా ప్రారంభించు దానికోసం. చివరిది, కన్నీటి ప్రార్థన. కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబుకి కోల్పోయినది మొత్తం తిరిగిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, వీలైతే మోకరించండి. శ్రమలలో యోబు యొక్క ప్రార్థనని మనం ధ్యానం చేశాం. నీవు కూడా శ్రమల గుండా, కష్టాల గుండా, ఇరుకులు, ఇబ్బందుల గుండా వెళ్తున్నావేమో. ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నావా? అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తున్నావా? స్నేహితుల ఎగతాళికి గురవుతున్నావా? సూటిపోటి మాటలతో బాధపడుతున్నావేమో. ప్రార్థన చేద్దాం. అయ్యా, యోబులాగా నేను కూడా యథార్థంగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంది. యోబు ఎవరిని మోసం చేయలేదు. పరస్త్రీని ఆయన మోహంతో చూడలేదు. కళ్ళతో అపవిత్రమైన వాటిని చూడలేదు. మరి నువ్వు ఏం చూస్తున్నావు? మనం ఏం చూస్తున్నాం అనేది ప్రశ్న. దేవుని దగ్గర ఒప్పుకుందాం మన పాపాన్ని. ఆదాము వలె యోబు తన పాపాన్ని కప్పుకోలేదు, కానీ దేవుని దగ్గర యథార్థంగా ఉన్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో ఉన్న ప్రతి రహస్య పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నీ కళ్ళతో ఒక నిబంధన చేసుకో. ఈరోజు నా కళ్ళతో అపవిత్రమైన వాటిని చూడను అని ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు మౌనంగా ఉండొద్దు. సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకో. కన్నీటి ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, జవాబు వచ్చేంత వరకు చేసే ఎడతెగని ప్రార్థన జీవితం. అలాంటి విశ్వాసం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో శ్రమలలో యోబు ఎలా ప్రార్థించాడో మీరు మాకు నేర్పించారయ్యా, మీకు వందనాలు. యోబు లాంటి యథార్థత మాకు లేదు ప్రభువా, మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి ప్రభువా. అలాంటి యథార్థమైన జీవితం మీరు మాకు అనుగ్రహించండి. ఎటువంటి వేషధారితనం మాలో లేకుండా చేయండి ప్రభువా.
యోబు వలె ఎడతెగని ప్రార్థన మేము చేసేవారిగా, కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండటానికి మాకు సహాయం చేయండి. మా దిక్కు నీవే ప్రభువా. ఎవరున్నారు తండ్రి? మాకు మీ మీదే ఆధారపడుతున్నాం, మీ వైపు చూస్తున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించి మీ సమయంలో మాకు జవాబు దయచేయండి. ఆ సమయం వరకు ఓపికతో కనిపెట్టడానికి మాకు సహాయం చేయమని, మరికొంత సమయం మేము విజ్ఞాపనలో గడపబోతూ ఉండగా మా మనవులు ఆలకించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే అందరం మోకరించుదాం.